జంక్షన్ ద్వారా మన్నెగూడ అంటే చివరి నుంచి మన్నెగూడ పోవడానికి 4 లైన్ల రహదారి మెగా కన్స్ట్రక్షన్స్ జనరల్ మేనేజర్ సురేష్ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళు సుమారు 900 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం అవార్డు చేసి ఉంది. పర్యావరణ ప్రేమికులు కొంతమంది ఇక్కడ వెనకాల కనబడుతున్నటువంటి ఏదైతే మర్రి చెట్లు కనబడుతున్నాయి, బ్యానియన్ ట్రీస్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి మీకు. ఈ బ్యానియన్ ట్రీస్ లోపల కూడా కొన్ని బర్డ్స్ ఉంటాయి, నెస్ట్ ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చెట్లు కొట్టేస్తే ఆ పక్షులు కూడా నిరాశలు అవుతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పలు పర్యాలు కొడంగల్ పరిగి ఇట్లా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మేము ఒకసారి హెలికాప్టర్లో పోయి రిటర్న్లో పోయి రోడ్ వస్తుంటాం, ఇదే రోడ్లో వస్తున్నప్పుడు ఒకసారి ఆలూరు సంఘటన గురించి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినాను. ఆలూరులో కూరగాయలు అమ్మేవాళ్ళు కొనడానికి వచ్చినటువంటి సగటు మధ్య తరగతి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈ విధంగా సుమారు 300 మంది చనిపోయడం జరిగిందన్న విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు తను నాకు ఈ వర్క్ అప్పచెప్పాను. నువ్వు మాట్లాడు, వాళ్ళతో ఎవరు కోర్టులో కేసేసారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య ఏందో వాళ్ళ ఇబ్బంది ఏందో కనుక్కొని మనం ఏ విధంగా సహకరించాలో వాళ్ళతో డిస్కస్ చేసి ఈ యొక్క ప్రాబ్లంను నువ్వు సాల్వ్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పైన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా పైన పెట్టడం జరిగింది. సో ఆ బాధ్యత నిర్వహించడానికి ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ప్రణయ్ రావు అని, తేజ అని ఎవరైతే కోట్ల కేసేసారో బలంత్రాపు అని చెప్పి వాళ్ళది ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిచి మాట్లాడాను, నా నివాసంలో మణికొండలో పిలిచి మాట్లాడినాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పినాను, వీళ్ళు చాలా పాజిటివ్ మైండ్తో ఉన్నారు, గుడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్, దాంట్లో ఉమెన్ కూడా ఉన్నారు. దాంట్లో మనం ఇంకొకసారి సెక్రటరియట్లో మీటింగ్ పెడితే బాగుంటుందంటే శ్రీనివాసులు రాజు అని అడ్వైజర్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ స్పెషల్ సెక్రటరీ ర్యాంక్లో ఉన్నారు. తనను నాకు అటాచ్ చేయడం జరిగింది. శ్రీనివాసులు రాజు గారు నేను కలిసి నేషనల్ హైవే అథారిటీ రీజనల్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారితో కలిసి అక్కడ సీఎం గారి ఆఫీస్లోనే మీటింగ్ పెట్టి ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినారో వాళ్ళందరినీ కూడా సేవ్ బ్యానియన్ ట్రీస్ ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిచి అక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ కనబడుతున్నటువంటి మర్రి చెట్లను సుమారు 950 చెట్లు ఉంటే అందులో 150 చెట్లు యథావిధిగా ఉండేటట్టుగా, అంటే యథావిధిగా అంటే ఏంటంటే ఒక ప్రాంతం తీసి ఇంకో దానికి రీలొకేట్ మాత్రమే చేసేటట్టుగా, మిగతా ట్రీస్ ఏవైతే ఉన్నాయో 950లో 800 ట్రీస్ అవి యథావిధిగా ఉంటాయి. అంటే ఆ చెట్టుకి బ్యానియన్ ట్రీస్కి అవతలకి యువతలకి 2 సైడ్లో కూడా రోడ్ వస్తుంది, చెట్లు అట్లే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బ్యానియన్ ట్రీస్ ఎప్పుడో మన పూర్వీకులు వారసత్వంగా మనకు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ మర్రి చెట్లను యథావిధిగా ఉంచి 150 చెట్లలో 135 చెట్లే ఉన్నాయి లెక్క పెడితే. అదేంటంటే మనం గూగుల్లో కానీ మన యూట్యూబ్లో కానీ చాలా లోడ్ అయిన చెట్లు అయితే ఉంటాయో అవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే అవి పాత ఎప్పుడో లోడ్ అయినాయి. 135 చెట్లు నేనే అధికారుల దృష్టికి తీసుకొచ్చి రెడ్ పెయింట్ వేయించడం జరిగింది. దానికి నెంబరింగ్ కూడా చేయించడం జరిగింది. మీరు గమనించుంటారు, ఈ మధ్యకాలంలో నెంబరింగ్ కూడా చేయించడం జరిగింది. ఆ నెంబర్ చేసినటువంటి చెట్లను ట్రాన్స్లోకేట్ అంటే ఒక దగ్గర నుంచి తీసి ఇక్కడ వెనకాలకు కానీ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ పెట్టడం జరుగుతుంది. అంటే సుమారు 815 చెట్లు యథావిధిగా ఈ యొక్క రోడ్డు పైన అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు వయా చేవెళ్ళ యథావిధిగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రణాళికను వాళ్ళు కూడా సహకరించి సేవ్ బ్యానియన్ ట్రీ ఆర్గనైజేషన్ వాళ్ళు సహకరించి మనం వాళ్ళని ఒప్పించడం మూలంగా, కన్విన్స్ చేయడం మూలంగా వాళ్ళు కూడా గ్రీన్ ట్రిబ్యునల్లో సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ లోపల ఆర్డర్ వచ్చింది. ఈరోజు 10:30కి కేసు ఉండే 31st ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వర్ కంప్లీటెడ్ డ్యూరింగ్ ది హియరింగ్. ది హానరబుల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ యాక్సెప్టెడ్ ది ప్రపోజల్
submitted by the National Highway Authority of India vacated the stay order and directed that the work may be proceed immediately. Immediately work start చేయొచ్చు అనే విషయాన్ని ఈరోజు అనౌన్స్మెంట్ చేసింది. చేయగానే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాను. ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు. వెంటనే వర్క్ ఇమీడియట్లీ ఇప్పుడే స్టార్ట్ చేయాలని ఆదేశాలు ఇస్తే మీరు చూస్తున్నారు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా సరే ఇది ఒకటే కాదు, ఇంకా ముందు కూడా చేవెళ్ళ బైపాస్ దగ్గర ఒక వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ముడిమాల్ ఫారెస్ట్ దగ్గర ఒక వర్క్ స్టార్ట్ అవుతుంది. మోడల్ కాలనీ దాటినాక కూడా అక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయింది. ఇది నిర్విరామంగా ఈ ఆగదిగా వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి కంటిన్యూ. ఈరోజు ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ తీసుకొని మీ దగ్గరకు వచ్చినాం. ఆర్డర్ చూపిస్తున్నాం మీకు. ఈ ఆర్డర్లో ఏముందో కూడా చూపిస్తున్నాం. వర్క్ మేబీ స్టార్టెడ్ ప్రొసీడ్ అని చెప్పి ఉంది కాబట్టి వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇక వర్క్ నిర్విరామంగా కొనసాగుతుంది. 4 లైన్ల రహదారి, అద్భుతమైనటువంటి 4 లైన్ల రహదారి మన అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు పూర్తి చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒక సైడ్ రోడ్ వేసేసి తర్వాత ఇంకొక సైడ్ కూడా రోడ్ వేసి ఈ విధంగా 4 లైన్ల రహదారిని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి నేషనల్ హైవే అథారిటీ ద్వారా మన్నెగూడ నుంచి కొడంగల్ బార్డర్ వరకు అంటే కర్ణాటక వరకు కూడా ఆల్రెడీ డిపిఆర్ శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి కూడా సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. దానికో 1000 దీనికో 1000 2000 కోట్ల రూపాయలతో కర్ణాటకకు వెళ్ళాలన్నా, కొడంగల్ వెళ్ళాలన్నా, పరిగి పోవాలన్నా, మన వికారాబాద్ పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా సరే ఇది ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో అంతర్జాతీయ స్థాయి లోపల ఈ రోడ్డు యొక్క నిర్మాణం పనులు మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరికీ చాలా సంతోషంగా గర్వంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.